రమణగుట్ట ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నటువంటి ప్రియుడు హనుమంతు గారు రామోస్ గారి యొక్క కుమారుడు స్టీఫెన్ వారిని బట్టి ఈ స్థలంలో చక్కటి మందిరాన్ని నిర్మించి దేవుని యొక్క పరిచర్యను చేయటానికి ప్రభుత్వాన్ని అనుగ్రహించిన కృపను బట్టి దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులు పెద్దలు యేసుదాస్ నాయుడు గారిని బట్టి అదే రీతిగా హైజాక్ గారిని బట్టి దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతిస్తున్నాం. అదే రీతిగా మన మధ్యలోనికి చీఫ్ గెస్ట్ గా ఖమ్మం పట్టణ రమణగుట్ట 34వ డివిజన్ కార్పొరేట్ గారు అయినటువంటి దొరిపల్లి శ్వేత గారు మన మధ్యలో ఉన్నారు. క్రీస్తు పంచుకొని గ్రీటింగ్స్ ఒక 5 minutes వారు గ్రీటింగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత గొప్ప పవిత్రమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మన హనుమంత్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి దైవ స్వరూపులు అయినటువంటి ఇక్కడ ఫాదర్స్ అందరూ కూడా పేరు పేరున వారికి కూడా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా ఆనందోత్సాహాలతో చక్కటి ఆటపాటలతో మీరందరూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పండగ వెంటనే అందరికీ కూడా అందరినీ ఒక దగ్గర చేర్చి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఈరోజు తన యొక్క శక్తి కొలది ఒక పవిత్రమైనటువంటి దైవ కార్యాన్ని తలచి ఇటువంటి మంచి స్థలంలో అందరికీ ఉపయోగపడే విధంగా మంచి దేవాలయాన్ని అంటే ఆలయాన్ని భగవంతుడి కోసం నిర్మించడం, అది మీరందరూ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే భగవంతుని సేవించడం. మన పుట్టుక చావులకు మూలం భగవంతుడు, మనకి మూలమే భగవంతుడు. ఆ తర్వాత ఏదైనా కూడా అటువంటి భగవంతుడిని ఎప్పుడు కూడా స్మరిస్తూ నిత్యం అందరిలో ఆయన ఉన్నాడని భావిస్తూ పవిత్రమైన మనసుతో అందరినీ చూస్తూ, అదేవిధంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అందరం ముందుకు వెళ్తూ ఉంటాం. ఏ కష్టం వచ్చినా కూడా మనం ఒక్కోసారి ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకోలేకపోతే అందరం కూడా భగవంతుడిని స్నేహితుడిగా, తల్లిగా, తండ్రిగా అన్ని విధాలుగా ఆయన్ని భావించి మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి గొప్ప శక్తి మన యందు ఉంది అనే ఒక భావన చాలా గొప్పది. అది నిజంగా చాలా ధైర్యం ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, జీవితం పట్ల ఒక ఆశని, ఉత్సాహాన్ని కూడా ఇచ్చి మనని నడిపిస్తుంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పక్క ఉన్నటువంటి మనిషి మోసం చేయొచ్చేమో, కానీ అటువంటి సమయాల్లో కూడా ఎవరున్నారు అని ఆ ఒంటరిగా ఉండి బాధపడుతున్న సమయంలో గుర్తొచ్చేది ఒక భగవంతుడు మాత్రమే. అటువంటి భగవంతుడిని మనము నిత్యం మన జీవితంలో మునిగిపోతూ మన కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నంతసేపు మర్చిపోతూ, అట్లా కాకుండా మనలోనే ఉన్నాడు, మనం మాట్లాడే విధానం దగ్గర నుంచి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన ఉన్నాడు అనుకుంటూ ముందుకు వెళ్తూ. ఎందుకంటే ఈరోజు ఒక ప్రపంచం ఒక మత్తులో మునిగిపోతుంది. ఏవైతే ఈ సంపాదన, ఉరుకులు పరుగుల జీవితము, ఇదంతా కూడా ఒక నిమిషం కరోనా ఆపేసింది కదా, అందరినీ ఆలోచింపజేసేలాగా ఆపేసింది కరోనా కూడా. అంటే ప్రకృతికి ఎంతసేపు మనమే గొప్ప అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం, ఎవరికి వాళ్ళుగా. ఇంకా ఆయన కంటే ఎక్కువ సంపాదించాలి, లేకపోతే ఆయన బాగుపడిపోతున్నాడు, ఆయన బాగా ఇల్లు కట్టుకున్నాడు, నాకు ఇట్లా మంచి చీర కట్టుకుంది, బాగా నగలు పెట్టుకుంది, నాకు లేవు, నేనెట్లా. అంతే తప్ప వాటి వల్ల నిజంగా సంతోషం కలుగుతుందా? చాలా టెంపరీ అదంతా కూడా, అంతే కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుకు ఫోన్ కొనుక్కుంటాము, ఎన్ని రోజులు దాన్ని చూస్తూ సంతోషంగా ఉండగలుగుతాం? తాత్కాలికం చాలా. 1 గంట 2 గంటలు చూపించిన సంతోషంగా ఉన్న రోజు అంటే కుదురుతుందా? కుదరదు. సో సంతోషం అనేది మనలో కలిగే గొప్ప భావన. అది మనం ఎప్పుడు కూడా
భగవంతుడి జన్మించింది మనం సంతోషంగా ఉండడానికి, బాధపడుతూ ఉండమని కాదు. కాబట్టి మీరందరూ కూడా పక్కన వారిని, తోటి వారిని పవిత్రమైన దృష్టితో చూస్తూ ఉన్న దానిలోనే సంతోషాన్ని వెతుక్కొని, మనకు ముఖ్య లక్ష్యం ఏంటిది అంటే సంతోషం బతకడం. ఏం చేసినా కానీ మన లక్ష్యం అయితే సంతోషంగా ఉండడం. కాబట్టి మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా గురి పక్కన తప్పకుండా మరి మీరు ఎలా జీవించాలనే ప్రణాళిక కూడా, మీ అందరూ గొప్ప శక్తివంతులే, మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు మంచి ఆలోచించుకొని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ఆ భగవంతుడు ఆశీస్సులతో పక్కన వారికి మంచి చేయకపోయినా ఏం కాదు కానీ చెడు చేయమాకండి, నమ్మక ద్రోహం చేయమాకండి. నమ్మిన వారిని ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయకూడదు. అటువంటి యొక్క మంచి దృక్పథంతో ముందుకెళ్తే వాతావరణం చాలా మారుతుంది. కాబట్టి వాతావరణం మారితే ప్రకృతి కూడా సంతోషంగా మనందరినీ దీవిస్తుంది. భగవంతుడు కూడా కోరుకునేది అదే. ఇటువంటి మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నమ్మేది మొదట భగవంతుడిని, ఆ తర్వాత నన్ను నేను నమ్ముకుంటాను. సో మీరందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా అదే రకంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రిస్మస్ వేడుకని ఆ జీసస్ ఆశీస్సులు ఎప్పుడు కూడా అందరికీ ఈ వెలుగు రూపంలో అందరికీ ఎప్పుడు కూడా మీ ఆ శుభకిరణాలు మిమ్మల్ని తాకుతూ ఉండాలని, మీ కుటుంబాలకి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆ దీవెనలు అందుతూ మీరు సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యాలతో ముందు నూరేళ్ళు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. శుభములు అంటే క్రిస్మస్ అంటే సంతోషం. యేసు క్రీస్తు గారు కూడా ఈ లోకానికి ఆయన సంతోషం. యోహాను పుట్టినప్పుడు లోకంలో ఉన్న వారందరూ కూడా సంతోషించారు. ఈ రోజున యేసు పుట్టుట ద్వారా లోకములో అనేక మంది సంతోషించారు. యోహాను పుట్టుట ద్వారా అనేక మంది సంతోషించారు. కాబట్టి మనం కూడా చాలా మంది పిల్లల విషయంలో వాళ్ళు ఏం చేస్తారనంటే, వీడు ఎందుకు పుట్టాడు నా ప్రాణానికి అని తలపట్టుకుంటారు లేదా అని పిల్లలను బట్టి ఏడ్చే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులను సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉంటున్నాము. యోహాను పుట్టుట ద్వారా అంట లోకానికి ఏం కలిగిందంట? సంతోషం. కాబట్టి ఆ సంతోషం అనేటువంటిది క్రిస్మస్ లో ఉంది. కాబట్టి మంచి సందేశాన్ని అనుగ్రహించినటువంటి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియవరుస్తూ ఉన్నాం. చక్కని విషయాలను జ్ఞాపకం చేసినందుకే కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలోనికి మనం వస్తున్నాం. కాబట్టి మధ్యలో ప్రియుడు జోసెఫ్ సార్ గారు ఉన్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలో లెక్చరర్గా చేస్తూ దేవుని యొక్క పరిచయంలో, దేవుని పనిలో ప్రధానటువంటి చోట్ల వాడబడుతున్నటువంటి ప్రియుడు వారు ఒక 10 నిమిషాలు వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తదుపరి హైజకియా గారు కూడా వారు ఒక 10 నిమిషాలు వారు గ్రీటింగ్స్ తెలిపిన తదుపరి మనము మన దైవజనులు ప్రసన్న గారు వారు ప్రత్యేకమైన పాటలు పాడి దైవజనులకు మనం సమయాన్ని అప్పగించుదాం. దేవుని యొక్క సన్నిధిలో మన మందికి సాగుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క పెంతెకోస్తు సంఘములో ప్రభు సహాయం చేసి మనమందరం కూడి ప్రపంచమంతా కూడా చేసుకునే పండుగ. ఏ పండుగ అండి? ప్రపంచమంతా. మనం ఒక స్టేట్ కాదు, ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కాదు, కానీ ప్రపంచం మొత్తం కూడా గుర్తు చేసుకునే దేవుని సన్నిధి యేసు పుట్టాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అనుగ్రహించిన గొప్ప ధన్యత. వాటిలో కూడా మనం కూడా ఉన్నందుకు ప్రభు మనకు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధ్యక్షుడు అయిన ప్రసాదయ్య గారిని బట్టి, మరియు హైజయ్య గారిని బట్టి, మరియు తండ్రి గారు
యేసుదాసయ్య గారిని బట్టి మరియు 34వ వార్డు లేకపోతే ఈ ఏరియాలో శ్వేత గారు మేడం గారిని బట్టి కూడా మీ అందరికి బట్టి ప్రభు తేట వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రేమను పంచడానికి వచ్చాడు, ఆయన ప్రేమ చూపించినాడు. అందుకే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, ఆయన చూపించిన ఆత్మ ఫలములు ఆయన స్వయముగా అనుభవించి అందరికీ పంచడానికి. మొదటిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ గుణ లక్షణములు కలిగిన వాడు యేసు అని మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనకు పంచడానికి ఆయన వచ్చినాడు, ఇవన్నీ మనకు పంచడానికి వచ్చినాడు. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే ఈ ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వం. చూస్తే ఒక్కొక్క గుణ లక్షణాన్ని మనం ప్రత్యేకంగా గమనించి చూస్తే నిజంగా ఎంత గొప్ప గుణలక్షణం కలిగిన యేసుని మనం కలిగి ఉన్నామంటే మనం కూడా ఆయన వలె నడుచుటకు ప్రభు కృప అనుగ్రహించాలి. అట్లాంటి మనస్సు మనకు కూడా కలిగి ఉండాలని కోరుతున్నాను. ఈ యొక్క సెమీ క్రిస్మస్ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఈ దినమున మనం ప్రభువులో సంతోషించే మనస్సు మనందరికి అనుగ్రహించినాడు. నిజంగా ఆ దినాల్లో యేసు ప్రభు వారు పుట్టారు అనగానే, ఆ వార్త వినగానే గొల్లలు ఉన్నవారు ప్రజలందరూ కూడా మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నాడు. మహా అంటే అంతకన్నా నించింది ఇంకా లేదు. మహా సంతోషకరమైన శుభవర్తమానం మనకు అనుగ్రహించింది. యేసు ఈ లోకంకి రావటమే మనకు వచ్చిన గొప్ప ధన్యత. ఆయన మనం కలిగి ఉంటాం. నిజంగా రక్షణ పొందడం కూడా ఆయన మనకి ఇచ్చే ధన్యత. ప్రజల్లో అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు లేకపోతే ప్రత్యేకించబడిన వారు అతి స్వల్పం. కానీ ఈ ప్రాంతం అంతా చాలా మంది ఉన్నారు, కానీ మీరే వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు. అలానే ప్రభుని స్తుతించే వాళ్ళు, అలానే ప్రభుని కొనియాడే వారిలో కూడా చాలా స్వల్పమైన వారిగా, అలాగే ప్రత్యేకించబడిన వారంగా మనం ఉన్నామంటే నిజంగా మనము ధన్యులము, మనం ధన్యులము. ప్రభు మనకు అనుగ్రహించిన సహాయము నిజంగా గొప్ప రక్షణ. యేసును అంగీకరించడం ద్వారా రక్షణ. పాపములను మనము తీసివేసుకుంటకు ఆయన రక్తం ద్వారా మాత్రమే సాధ్యము. ఆయన మన కొరకై శిలువలో కార్చిన రక్తం. ఆయన పరిశుద్ధుడిగా పుట్టి ఏ పాపం ఎరగని ఆయనగా ఉండి ఈ లోకంలో జీవించి తన ప్రేమ, సంతోషము, సమాధానములు అనేక మందికి పంచి ఆ అనేకమైన స్వస్థతలు ప్రభు చేసి ఇంకా అనేకులు బాధలో, వేదనలో ఉన్న వారందరికీ కూడా విడుదలను గ్రహించి మరియు వారికి ఏమిచ్చాడంటే రక్షణను అనుగ్రహించినాడు. మనమందరం రక్షింపబడినామంటే నిజంగా ధన్యులము. ఏం ఉద్దేశం ఆయన అంటే లోకానికి వచ్చింది పాపులను రక్షించుకున్న కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించడం. నువ్వు నీతిమంతుడు అయితే ఆయనకు అవసరం లేదు, నువ్వు నీతి గలవాడు అయితే ఆయనకు అవసరం లేదు. కానీ అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగిన వారికి మాత్రమే ఆయన నిత్యము ఆయన తోడుగా ఉండేవాడు. అనగా వినయము కలిగిన వారే, నీతిని అనుసరించుచు సత్యం పలుకు వారికే ఆయన తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ధన్యులం అంటే నిజముగా ప్రభు సహాయం పొందిన, పాపం నుండి విమోచింపబడి రక్షణ పొంది పరిశుద్ధపరచబడి మరియు ఆ నిత్యరాజ్యములకు వారసులు మగుట కొరకే ఏమండి లోకంలో ప్రయాసపడుతున్నారు ప్రజలు. అనేక చోట్లకు వెళ్తున్నారు, ఏమండి తీర్థాలకు వెళ్తున్నారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తున్నారు, కాశీ వెళ్తున్నారు. పుణ్యం కోసం పరిగెట్టుకుని లక్షల రూపాయలు ఉన్న డబ్బుంతా కూడా ఏం చేస్తున్నారు, ఆ సమయాన్ని ఏం చేస్తున్నారు. కానీ వాళ్ళెవరికి కూడా వాళ్ళని అడిగితే వాళ్ళ హృదయంలో ఏమంటే నువ్వు వెళ్తావా స్వర్గానికి అంటే ఏమోనయ్యా గ్యారంటీ లేదు అంటారు. ఒక్క క్షణంలోనే మన నోటితో చేసే పాపము, అబద్ధము, లేకపోతే కష్టము, లేకపోతే ఇంకేదో దూషణ, ఇవన్నీ కూడా మనం పాపంలోనికి తీసుకుని వెళ్తున్నాయి.
వీటన్నిటి నుంచి విడిపించుటకు యేసు మన కొరకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ శుభవర్తమానం మనం కూడా వింటకు ప్రభు అనుగ్రహించిన కృప. యేసు ప్రభు వారు ప్రపంచంలో ఉన్న అందరినీ రక్షించడం కొరకై ఆయన వచ్చినాడు. రక్షించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే మనమందరం రక్షణలోనికి నడిపించబడాలి, రక్షింపబడాలి. రక్షింపబడి ఏం చేయాలి? పరలోక రాజ్య వారసులుగా అవడం కోసమే ఆయన ఇచ్చినాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు కదా, నిత్య జీవమునకు. చదివి 2వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక నిత్య జీవమునకు అనుగ్రహించునన్నదియే ఆయన మనకు తాను చేసిన వాగ్దానము. ఏం వాగ్దానము? నిత్య జీవం. ఈ పదాలను రెండుగా విడిదీయండి. నిత్య జీవం అనగా ఎప్పటికీ కూడా బ్రతికి ఉండే కృప ఆయనలోనే ఉంది, యేసు ప్రభులోనే ఉంది. ఎప్పటికీ జీవించే కృప యేసు ప్రభులోనే ఉంది. కానీ ఈ లోకంలో ఉన్నవారు సాధువులు ఉండవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద భక్తులు ఉండవచ్చు, కానీ వీళ్ళెవరు కూడా ఖచ్చితంగా చెప్పలేదు. వారందరూ కూడా ఖచ్చితంగా మరణించాల్సిందే. కానీ యేసు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి 3వ దినమున లేచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప వారి యొక్క సమాధులు ఇంకనూ మోయబడి ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారి సమాధి మాత్రమే తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచి అందరికీ ప్రత్యక్షమై అందరితో మాట్లాడి అందరితో కలిసి తిరిగి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచవలసినాను, మీరు కూడా నాతో పాటు ఉండటానికి కోసమే నేను వెళ్తున్నాను కనుక మీ కొరకు ఏం పంపించాడు? ఆదరణకర్తని మన కొరకు పంపించినాడు. ఆదరణకర్త మనను సత్యంలోనికి నడిపిస్తుంది. ఆ సత్యమే ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి, నిత్య జీవితకు, వాసన ఒకటికు ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఇంకా ఉంది. డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచం అంతా కూడా చేస్తుంది. ఏమంటే విదేశాల్లో చూస్తే డిసెంబర్ ప్రారంభమైందంటే పండగ, నెల మొత్తం పండగే. మనం ఇంకా కేవలం ఒక దినము పెట్టుకొని ప్రభువులను ఆనందిస్తున్నాం కనుక నిజంగా ప్రభు మన కొరకు జన్మించినాడు. ఆయన మనల్ని రక్షించడం కొరకై ప్రభు ఇచ్చిన కృప యేసు ద్వారా మనం పొందినాం. యేసు ద్వారా మనం రక్షణ పొందినాం. ఆయన రక్షణలో మనం నడిపించబడాలి. ఇంకా నువ్వు ప్రభువులో నుంచి ఆయన సహాయం చేయాలి. ఈ యొక్క మందిరంలో కూడిన మనందరికీ కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. ఆయన చేసిన కృప ఏంటి తెలుసా? యేసును మన కొరకు ఇచ్చడం ద్వారా మనమందరం కూడా రక్షణలోకి నడిపించబడి ఆయన నిత్య రాజ్య వాసులుగా మనం మార్చబడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించాలి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, బ్రదర్ ఆమోస్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు, సంఘమైన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చక్కని సందర్భాలను జ్ఞాపకం చేసిన సోదరులు జోసఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నా ప్రియుడు ఎంపీ జానర్ వారికి చిన్న కుమారులుగా ప్రజవారు వారి కొన్ని విషయాల్లో వారి హృదయంలో ఉన్న మాటలను మనకి జ్ఞాపకం చేసిన యేసయ్య ప్రేమ కలిగిన దేవుడని, ప్రధానికి దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని అనగా పరలోక రాజ్యం, ఈ లోకంలో అన్నింటికంటే గొప్పది ఏమిటంటే పరలోక రాజ్యమే. మనందరం చనిపోయిన తర్వాత మోక్షానికి, నిత్య జీవానికి వెళ్తాం. ఆ మోక్ష మార్గానికి యేసే మార్గం. దేవునికి స్తోత్రం. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. అంటే యేసే అన్ని. కాబట్టి ఆ యేసుని మనం కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. మన మధ్యలో కర్ణాటక ఐపీసీ ప్రెసిడెంట్ గా ఉంటూ దేవుని యొక్క పరిచయంలో సాగుతున్నటువంటి దైవజనులు, ఖమ్మం పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో దేవుని యొక్క పరిచయను చేస్తున్నటువంటి దైవజనులు వారు కూడా ఒక 5-10 నిమిషాల గ్రీటింగ్స్ ను తెలియవచ్చిన తదుపరి
మనము మన పెద్దలు దైవజనులు అభిషేక్తులు ఉన్నారు. వారి యొక్క శుభములు తెలియవలసిన తదుపరి ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్న తర్వాత కానుకలు సమర్పించుకొని దైవజనులకు సమయాన్ని అప్పగించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరిగా ఉందనుకుంటా, సరిగ్గా చెప్పట్లా. హల్లెలూయా. ప్రజలందరికీ కలుగు ఏది సంతోషం మొక్కలు కనిపించింది. ఏ సంతోషం? ఉసురుమన్నట్టుగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో మనం ఇది ప్రజలందరికీ కలిగినటువంటి సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మంచిది. రామనాగుట్ట ప్రాంతంలో ఈ రీతిగా ప్రభువుని సేవించుటకై ఏర్పాటు చేయబడినటువంటి సంఘానికి, సంఘ బిడ్డలకు, దైవ సేవకులుగా ఉన్నటువంటి యవన బిడ్డలకు, అదే రీతిగా వేదిక మీద ఉన్నటువంటి శ్వేత సిస్టర్ గారు అంటారు. నేను 2016లో ఖమ్మంలో మ్యాపుల్ మిషన్ స్కూల్ ఓపెనింగ్ చేయటం కొరకు మిమ్మల్ని మేము ఆహ్వానించుకున్నాం. రోజున దాదాపుగా 15 మంది కార్పొరేటర్స్, ఆ సంవత్సరంలోనే మంది కార్పొరేషన్గా ఆవిర్భవించింది. అప్పుడు వారందరినీ కూడా మొదటి సంవత్సరంలో మేము స్కూల్కి వారిని ఆహ్వానించుకొని గౌరవించుకోవడం జరిగింది. మరొకసారి సిస్టర్ గారిని ఈ రీతిగా చూచుటకై దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా దైవ సేవకులు ప్రసాదయ్య గారిని బట్టి, యేసుదత్తయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహజంగా యేసు క్రీస్తు అంటే లోకంలో ఉన్నటువంటి ఆలోచన, ప్రజలు చేసేటువంటి ఆలోచన, చాలా మంది ఈయన అమెరికా దేవుడు అని, మనకు సంబంధించినటువంటి దేవుడు కాదు అని అనుకుంటూ ఉంటారు. దేవుడు అని పిలువబడేవాడు ఒకడే. అమెరికాకి దేవుడు, ఇండియాకి దేవుడు, ఒక పాకిస్తాన్కి దేవుడు అని విభజించబడడు. దేవుడు అనేవాడు ఒకడే. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అందరికీ దేవుడు అని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన అందరికీ దేవుడు. ఎందుని బట్టి అంటే మానవ జీవన మనుగడకు మన జీవితంలోనే ఆయన నామాన్ని ఉచ్చరించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. మనిషి శ్వాస పైకి పీల్చుకున్నప్పుడు ఏ అని, వదిలినప్పుడు సు అని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆయన నామాన్ని స్మరించే కృప యేసు ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు కాదులే, ఆయన నాకు అక్కర్లేదు అనుకుంటే నువ్వు శ్వాస తీసుకోకుండా ఉండాలి. శ్వాస తీసుకోకపోతే ఏమవుతుంది? చనిపోతుంది, మరణిస్తుంది. అందుకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నామాన్ని భూప్రపంచంలో మనిషి అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ స్మరిస్తూనే ఉన్నారు. చప్పటి కొట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం లోకాసు వార్తలో మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఎవరు ఇతను? యేసు ప్రభు ఎవరో? రక్షకుడు, ఆయన రక్షించే దేవుడు. హల్లెలూయా. ఎవరతనట? నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను శిక్షిస్తానని చీల్చి చెండాడే దేవుడు కాదు. నిన్ను క్షమించి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. అయితే దేని నుండి రక్షిస్తాడంటే ప్రతి మనిషి జీవితంలో ఉన్న పాపము నుండి మనల్ని విడిపించి రక్షిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనిషి జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేసి వారిని రక్షించి పరమరాజ్యానికి చేర్చాలని యేసు ప్రభు వచ్చాడు. వచ్చి కొన్ని మాటలు మనకు తెలియపరిచాడు. వాక్యంలో మీరు ఈ రీతిగా బ్రతకండి, ఈ రీతిగా జీవించండి, ఇలా చేస్తేనే మోక్షరాజ్యం అని
దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియపరిచాడు. హల్లెలూయా. అయితే ఏం తెలియపరిచాడు అంటే, ముందుగా ఎవరైనా కూడా లోకంలో ఉన్న చాలా మంది ప్రేమించండి లేక ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అని పలకటానికి దేవుడే ఆ ఆజ్ఞను మనకి ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని. ప్రేమ ఎక్కడుంది, ఎక్కడి నుంచి మొదలయ్యింది అంటే యేసు ప్రభు నుండి మొదలయ్యింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం సాటి మనిషిని ప్రేమించాలన్న అవగాహన, ఆలోచన ఎవరిలో నుండి పుట్టిందయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తులో నుండి పుట్టింది. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఆయన దేవుడు. ఈ దేవుడు ఏం చేశాడంటే అందరినీ ప్రేమించండి అని ఆయనే ప్రేమామయుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనకందరికీ కూడా క్రిస్మస్లు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో చూసాం కానీ యేసు ప్రభు చెప్పినటువంటి విధానాలని మనం పాటించాలి. అంతే కదా, వినాలి, విని పాటించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు అంట పిల్లలు వింటున్నారా, గొర్రెల దగ్గరికి దూత వచ్చింది. ఆ దూత గొర్రెల కాపులకు తెలియపరుస్తా ఉంది, గొర్రెల కాపులకు చెబుతా ఉంది. అక్కడే 2వ వచనంలో 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 18వ వచనం చదువు. గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతులన్నిటి గురించి విని వారు ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. అలాగే 20వ వచనం చూస్తే అందరి గొర్రెల కాపులు తమలో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా. మనము దేవుని మహిమపరచాలి. క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. పండగలు చూసి ఆచారాలు చేయటం కాదు, కానీ పండగల్లో ఉన్నటువంటి అనగా క్రీస్తు జన్మించుటలో ఉన్నటువంటి విధానాన్ని మనం అవలంబించాలి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచాలి. విన్నవాటిని గురించి కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరచాలి. ఆ మహిమపరిచే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఏదో ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. ఆయన దేవుడు కనుక ప్రపంచానికి సంబంధించిన వాడు. ఆయన పక్షపాతి కాదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడై ఉన్నాడు. మనం ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన మహిమపరచాలి. ఆ రీతిగా మహిమపరుస్తూ ఈ సంఘం అంతకంతగా అభివృద్ధి చెందాలని నిక్కచ్చైన భక్తిలో ఈ రమణగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి జీవిస్తూ ఈ ప్రాంతవాసులందరి కొరకు ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలన్నటువంటి విధిని దేవుడు మనకు తెలియపరిచాడు. మంచి పరిపాలన అందించడానికి మన రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకుల కొరకు ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగాలని మనస వాచ కోరుతూ ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాం. మంచిది. చక్కని మాటలను దావీదు పట్టణమందు నేడు రేపుగా ఎప్పుడు పుట్టిన డిసెంబర్ 25వ తారీఖు ఎప్పుడంట? నేడంటే చాలా మంది బాప్తిస్మా అంటే ఏమంటారు? యేసే నమ్మకం అంటే మా అమ్మాయికి వచ్చి పెళ్లి కావాలండి, మా అబ్బాయి పెళ్లి కావాలి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే పుట్టడం అనేటువంటిది బై బర్త్ అనేటువంటిది షరౌండింగ్, అది ఎవరికి తెలియదు. అంటే యేసు కూడా ఎప్పుడు నీ హృదయంలో పుడతాడో ఎవరికి తెలియదు. నేనే రక్షణ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేడు గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా అయింది, కానీ దేవుడికి సందర్భం మనం ముందుకు సాగుదాం. ఆ మధ్యలో నా సిస్టర్ గారు దైవజనులు ప్రసన్న గారు వచ్చి ఒక చక్కటి మాటలు వారు మనకి పాటలు పాడుతుండగా కానుకలను సమర్పించుకొని దేవుడి యొక్క సన్నిధిలో మనము ముందుకి సాగుదాం. పశుశాలలో నీవు పవళించిన
పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు ప్రతిపాలుడవు కావు ప్రతిపాలుడవు కావు పశుశాలలో నీవు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖన భాగంలో ఇట్లుండదాం. సర్వశక్తి మీకు లేఖనము కలిగిన మా యేసయ్యా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాము. ఆయన పితృన్న కానుకలను మీ రాజ్య వ్యాప్తి కోసమై వీటిని వినియోగించుకుని ఆయన మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. దీని విషయంలో విత్తన వారి యొక్క ఫలము 30 100 ఫలింపుడు దయచేసి మీ దాసులు దైవ లేఖన భాగం విషయంలో నిలబడుతూ ఉండగా మీ వాక్కులో నుంచి మనుష్యుడు మనుష్యులతో మాట్లాడినట్లుగా మీ దాసుల ముఖాంతరములో నుండి మందరిని దర్శించి మాట్లాడి మీ జీవము కలిగిన
మధ్యలోనికి విడుదల దాచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. అందరూ పైకెత్తండి. హల్లెలూయా. యేసు నామములో చని పారిపోవును గాక. హల్లెలూయా. 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 ఆ కన్వెన్షన్ లో వేస్తారు కదా, హల్లెలూయా. 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 ఒక్కసారి అనండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దైవజనులు, అనుభవజ్ఞులు, పెద్దలు ప్రధాన మంచులు వారి దేవుని యొక్క సన్నిధిలో వర్తమానం అందించడానికి మనుగురు పట్టణం నుంచి దేవుని యొక్క కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ గా, ఏరియా పాస్టర్ గారుగా ఉంటూ కౌన్సిల్ మెంబర్గా ఉంటున్నటువంటి దైవజనులు అందరికీ సుపరిచితులు, ఈ మందిరం యొక్క ప్రతిష్ఠ చేసి దేవునికి అప్పగించినటువంటి దైవజనులు యేసుదాస్ గారిని ఆహ్వానిస్తున్నాను. చెప్పలు పెడుతుంది ఈ సమయాన్ని దేవునికి అప్పగించున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తాళం దొరికింది. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా సెల్లులో అయితే 5 నిమిషాలు తక్కువ 10. పశుశాలలో నీవు. ఇప్పుడు ఇదే పెద్ద వచ్చింది కావు, 15 కావాలి టైం. పశుశాలలో నీవు. సరే, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మన అధ్యక్షులకి, ప్రసాదయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఐజక్ గారికి, స్థానిక సంఘ కాపులకి, సంఘస్థులకు, ముందు కూర్చున్న మీరు కూర్చోకపోతే మేము నిలబడలేము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు మన మధ్యలో మేయర్ గారు ఉన్నారు. వారికి నేను కూడా శుభవచనాలు ఇవ్వు అనుకున్నా కానీ నా శుభవచనాలు అందుకోలేదు, వెళ్ళిపోయారు. అయినా సరే ఈ మైకులు ముఖంగా వారికి నా శుభవచనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి ఒక వాక్యం చదువుకుందాము. అందరికీ సుపరిచయమైన లేఖన భాగం. మనం 3 పాఠాలు చదువుకున్నాము. 3 పాఠముల నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. చాలు. మనం చదువుకున్నటువంటి చక్కని లేఖన భాగంలో డాక్టర్ లూకా అనేటువంటి దైవజనుడు యేసుక్రీస్తు వారి మనసుని, ఆయన చరిత్రను ఎరిగి సుదీర్ఘంగా వ్రాసినటువంటి వాడు భక్తుడైనటువంటి డాక్టర్ లూకా గారు. పౌలు గారికి యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న కాలంలో చనిపోయిన తర్వాత పౌలు గారికి మంచి వైద్యాన్ని అందిస్తూ సహాయకులుగా ఉండేవారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఇంచుమించు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపులో ఈ లూకా సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసినారని మనకు చరిత్ర తెలియపరుస్తూ ఉంది. లూకా అనే మాటకు కాంతి అని అర్థం.
లూక్ అనే మాటకు కాంతి అని అర్థం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా మడుగుల్లో ఖమ్మం బస్సు బయటింది. మడుగులు టు ఖమ్మం, ఖమ్మం టు మడుగులు, ఎక్కడ అయిపోదు. ఇక 9 to 10 to ఈ బండి ఎక్కడ పోవాలి నాకు అర్థం కాదు. మడుగురు టు ఖమ్మం కోర్టు ఉంటుంది, ఎక్కడ పోదు. లేకపోతే మడుగురు టు హైదరాబాద్, ఇక అవతల వాళ్ళకి లేదు. ఈ 9 to 10 to ఎంతో మరి నాకు పోయే బోర్డు లేదు. స్టార్ట్ అయిన బోర్డు ఇక్కడ నాకు ఉంది కానీ పోయే బోర్డు లేదు. మరి ఎక్కడ చేయబోవాలో ఎక్కడ పోవాలో ఏసు రక్తం చేయగలదు కదా. హల్లెలూయా. సరే, మన సబ్జెక్ట్ అయిపోతాం. లూకా అనగా కాంతి అని అర్థం. మరొక మాట, మరి ఒక పర్యాయ పదం ప్రకాశించుట అని కూడా అర్థం. యేసు ప్రభు కొరకు తెగించి సువార్త కొరకై నిలబడినటువంటి భక్తుల్లో భక్తుడైన లూకా గారు ఒకరు కనుక ఆయన జీవితంలో తెగింపు జీవితం కలిగిన కారణం చేత అది భయంకరంగా పట్టి ఒలీవ చెట్టుకు ఉరిదీసి చంపినట్టుగా చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. అంత చదువుకున్న వ్యక్తి క్రీస్తుని గురించి ప్రకటించడానికి, క్రీస్తుని గురించి ప్రచారకుడుగా ఉండడానికి, వ్రాయటానికి తెగించిన కారణం చేత ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు. డాక్టర్ లూకా గారు 2 గ్రంథాలు రాశారు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తలుల కార్యగ్రంథం. చాలా 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 విషయాలు రాశారు. మీకు ఒక మాట వారిని గురించి ఈ మొదటి వచనంలో చదవాలని, మొదటి అధ్యాయం మొదటి వచనం చదవాలని మీకు గుర్తు చేస్తాను. ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాని గురించి వరుసగా రచించుట యుక్తమని వచ్చి. ఆయన తెలుసుకున్నవి, చూచినవి, ఇతరులు విన్నవి, చూచినవి తరచి వరుసగా రాశారట. ఆయన వరుసగా రాసిన వాళ్ళు తక్కువ, వరుస లేకుండా ఏది ఉండకూడదు. దేవుడు స్తోత్రం కలుగును. పెళ్లి చేసుకున్నా వరుస ఉండాలి, అంటే కూర్చున్నా కూడా వరుస ఉండాలి, రాసినా వరుస ఉండాలి, పాడినా వరుస ఉండాలి, ఎగిరినా వరుస తప్పకూడదు, వరుస తప్పకూడదు. సరే, మన పరిస్థితులు అలా అయిపోయింది. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకవేళ ఈ బిలం లాంటి బుడగలు అంటారు. ఈ బెలూన్స్ కట్టినా కూడా వరుస తప్పకూడదండి. మూతులు కిందికి, మూతులు ఎనకే పైకి, అక్షరాలు ఎన్నిటికి. ఈసారి అయితే క్షమించాలి, సాటు చెప్పాలి కానీ ఈసారి వరుస తప్పకూడదు. వరుస తప్పితే అంత ప్రమాదం తెలుసా? దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ ప్రమాదం క్షమించడం వాళ్ళని అపార్థం చేసుకున్నారు. ఈ క్రిస్మస్ సంతోష తొందర మీద ఇటు అటు మారుతుంటే ఒకసారి మారుతుంటాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా 10 to ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువగా మాట్లాడే వారు మనలా పిలువబడుతుంది. ప్రభు స్తోత్రం కలుగును. మీరు ఇక ఇలా సంతోషింపజేస్తాను కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును. సరే, లూకాసు మీకు చరిత్ర ఆఫ్ చేస్తాను. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం
11వ వచనంలో దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే నిర్వచనం ఏమిటి? రక్షకుడు అంటే నిర్వచనం ఏమిటి? మాట్లాడదాం. మీరు మన ఇద్దరు మన మనసులోగా మాట్లాడండి. రక్షకుడు అంటే నిర్వచనం ఏమిటి? కాపాడువాడు. ఇంకా చెప్పండి, చెప్పుకుందాం. లేదా చెప్పుకోవడం బైబిల్లో చూసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. 21 చదువు. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. యేసు అంటే శబ్దానికి అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే నిర్వచనం ఏమిటి? యేసు. రక్షకుడు అంటే నిర్వచనం ఏమిటి? యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షకుడు, క్రీస్తు. అసలు ఎన్ని బిరుదులండి, ఎన్ని బిరుదులండి. ప్రభువు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక రక్షకుడు మీ కొరకు మన ప్రభువు పుట్టుట ఎంత శ్రేయస్కరమైందో ప్రపంచానికి. నేను మన జోసెఫ్ గారు చెప్పిన మాట ఒకటి కోట్ చేశాను. అదేమిటంటే ప్రపంచంలో ఏ దేశాలైనా ఎన్ని దేశాలున్నా పండుగలు జరుపుకుంటాయేమో కానీ ప్రపంచం అంతా జరుపుకునే ఒక పండుగ ఉంది. ఏకైక పండుగ క్రిస్మస్ ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని నేను బలపరుస్తున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశానికి ఒక పండుగ ఉంటుంది, రాష్ట్రానికి ఒక పండుగ ఉంటుంది, బజార్కి ఒక పండుగ ఉంటుంది, ఇంటికి ఒక పండుగ ఉంటుంది. ఇక చెప్పుకోవడం పోతే ఏం పండుగలు కానీ ప్రపంచానికి అంతటికి ఏకైక ముఖ్యమైన పండుగ క్రిస్మస్. అన్ని దేశాలు కూడా అది అరబ్ కంట్రీస్ అయినా సరే క్రైస్తవులు ఎవరు ఒకడో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచానికి ఏ మూల వెళ్ళినా సరే క్రిస్మస్ అనే పండుగను, క్రీస్తు పుట్టుకను ఆనందంగా జరుపుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా సబ్జెక్ట్లకు వద్దాం. రక్షకుడు అంటే నిర్వచనం ఏమిటి? యేసు అని పేరుతో ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసు క్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. హల్లెలూయా. పాడుకుంటూ పోతే ఈ టైం దొరికిపోద్ది. రక్షకుడు అనే పదానికి నిర్వచనం యేసు క్రీస్తు లేదా యేసు. దేవుడు స్తోత్రము కలుగును గాక. మేడం గారు ఉంటారేమో, ఎవరు కూడా మాట్లాడుకుందాం అనుకున్నా. చాలా సంతోషం. దేవుడు స్తోత్రం కలుగును గాక. చూస్తుంటే మా అక్కయ్య గారు లాగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనసారా వందనాలు చెప్పాలనుకున్నా. ప్రభు స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. కూర్చున్న మనం శ్రద్ధగా ఉన్నాం కొద్ది నిమిషాలు. దేవుని స్తోత్రము కలుగును గాక. రక్షకుడు వచ్చినటువంటి పద్ధతి, ఆ పుట్టినటువంటి విధానం మనం గ్రహిస్తున్నప్పుడు, అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతైనా ధన్యులు అని చెప్పుకోవడానికి ఏ అనుమానం లేదండి. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు వాడుతుంటే ఎగురుతుంటే మేము అన్నాం. ఇప్పుడు మేము చెబుతుంటే మీరేనా? ఏమండి, 7 గంటల కాడ నుంచి 10 గంటల వరకు విన్నాం. మేము అన్నాం కూర్చొని. ఇక మేము చెబుతున్నాం. ఎన్ని గంటలు? 7 నుంచి ఎన్ని గంటలు? ఇప్పుడు 7 3 గంటలు.
ఇప్పుడు మేము చెప్పేది ఎన్ని గంటలుగా? 3 గంటలు. 3 గంటలే కష్టం. ఇక అయ్యారు ఆలంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ 3 కాదు 6 కాదు, మన లెక్కలేదే ఉన్నాయి. యేసు రక్తం జయగలదు. ఆ రక్షకుడు యేసు అని పేరుతో వచ్చారు. చాలా మంది పుడితే ఇందాక అయ్యగారు ఏదో పదం ఉపయోగించారు, నా ప్రాణానికి నేను ఎందుకు పుట్టివురా అని. నేను ఒక పదవి ఉపయోగిస్తున్నాను. చాలా మంది ఎక్కువగా ఉపయోగించే పదం ఏంటి? ఈ పుటక పాడుగా అంటారు. ఈ పుటక పాడుగా అంటారు. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లగాళ్ళు నేను ఎదుగుతుంటే చూసి తెలియదు. చరిత్రలో కూడా కొన్ని చిన్నపిల్లగాళ్ళు చదువుకుంటుంది. నడక నేర్చిన కాడ నుంచి దొంగతనం చేయడం నేర్చింది. అప్పుడు నడక నేర్చిన కాడ దొంగతనం. వాళ్ళమ్మ కళ్ళు ఇట్టే కప్పిపోయాడు, ఊరోళ్ళ కళ్ళు ఇట్టే కప్పిపోయాడు. అక్కడ పెట్టినప్పుడు ఉండేది కాదు. ఏమైందని భర్త అడిగితే ఏం నాకు తెలియదు, ఏమైందని భార్య అడిగితే ఏం నాకు తెలియదు. మరి ఏమైంది అని అడిగితే ఇంటి మీద పెట్టిన అనుమతులు ఏమైంది అంటే ఏమో ఏమైంది. నడక నేర్చిన కాడ నుంచి ఏంటి దొంగోళ్ళు ఏమని చెప్పండి, దొంగోళ్ళు అంటారు. యేసు రక్తం జయగలదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు పుటక శ్రేష్టమైంది. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే పిల్లలా, మన పిల్లలు పుడితే, నేను సగటుగా మాట్లాడుతున్నాను, మన పిల్లలు పుడితే 21 చేసినా ఎంత గాడులు చేస్తామండి, ఎంత గాడులు చేస్తాం తెలుసా? యేసుక్రీస్తు వారు పుడితే ఎక్కడ పుట్టింది తెలుసా? ఎక్కడ? అసలు ఆ మాట మీరు హృదయం నుంచి చెప్పండి. హృదయం అంతర్భాగం నుంచి, అడుగు భాగం నుంచి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మన పిల్లలు పుడితే ఒక చిత్రమైనటువంటి ఉయ్యాలి, చిత్రమైన అప్పు చేశాడన్నమాట, మన డబ్బు లేకపోయినా. కానీ యేసయ్య పుడితే పడుకోబెట్టడానికి పశువుల్లో పుట్టి అని చరిత్ర బైబిల్ చెబుతుంది. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఆ పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎలాంటి ఈ లోకంలో అనుమతించే యోగ్యతలు లేకుండా, గుర్తింపు లేకుండా యేసు సరాసరిగా రక్షకుడుగా వచ్చారు. దేవుడు స్తోత్రం కలుగుగాక. మనం బైబిల్ చదువుతూ చరిత్ర కొంత వెళ్తే, చరిత్ర ఎందుకు వెళ్ళాలంటే, ఉదాహరణగా అబ్రహాము గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని బేర్షెబా నుండి మోరియాబు కొండకు ప్రయాణం చేశారు. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందన్నారు? బైబిల్లో లేదు. ఎక్కడ ఉంది మరి? మనం అక్కడ పోయిస్తే, పోయొచ్చిన చెప్తే, లేదా మన కొలతలు ఇస్తే మనం తెలుసుకుంటాం. దేవుడు స్తోత్రం కలుగుగాక. అందుకే మనకు చరిత్రకి వెళ్ళాలి. చరిత్ర లేకుండా ఏది లేదు ప్రపంచంలో. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం చరిత్రకి వెళ్తే యేసుక్రీస్తు వారి గురించి అన్ని వ్రాయబడలేదు బైబిల్లో, అన్ని వ్రాయబడలేదు. మీకు యోహాను చదివినప్పుడు 1 అధ్యాయంలో 20 అధ్యాయంలో ఒకవేళ ఆయన చేసినవన్నీ రాస్తే అసలు భూప్రపంచంలో గ్రంథాలు రాయడానికి చాలదండి, అంత చరిత్ర యేసయ్యది. వాటన్నిటిని తుట్టపరిచి యేసు ప్రభు నమ్మిది ఏమిటి, నమ్మిన తర్వాత ఏమిటి, నమ్మిన వాళ్ళ కోరగమల్ని వస్తే ఏమిటి, 3 కాలాలు విభజించేసి రాసేశారు. దేవుడు స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు వారు నమ్మిది ఏమిటి, నమ్మిన తర్వాత ఏమిటి, నమ్మిన వారికి వచ్చి ఆయన చేసేది ఏమిటో 3 పద్ధతుల్లో తెలిసేశారు భక్తులు. దేవుడు స్తోత్రం కలుగుగాక. అన్ని రాద్దామంటే భూలోకం కూడా చాలా ఈ గ్రంథాలు దాచిపెట్టాలి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షకుడి గురించి ఎంత చెప్పుకున్నా, ఎంతమందికి చెప్పుకున్నా మన తనివి తీరదు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు. హల్లెలూయా. ఇక్కడ నీకు ఒక లాజిక్ చెప్తాను. రక్షకుడు దయించినాడు, రారే బదలు కాపురులా. గొల్లలు కాదు, మన అవార్డులో అయిపోయింది. మన ఎవరో మన పెద్దనామో రాశాడు పాట. సంతోషం. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించి పాడు. రక్షకుడు దయించిన నారే బదలు కాపురులారా. ఇది మన వస్తాది, ఇది వస్తాది. మన నోరు ఇప్పుడు తిరుగుతాది. ఇంటికి పోయి బయటికి పెట్టి తప్ప. దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు గొల్లలు కాదు, గొల్లలని బైబిల్ ట్రీట్ చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో పిల్లల వారు గొర్రెలు కాపరులు. ఇంకొక ఆయన అంటాడు పశువులు కాపరులు అంటాడు. నేను కూర్చొని పశువులు కాపలు కాదు గొర్రెల కాపలు అంటుంటే పశువులు కాపలు అంటాడు. ఈ పార్టీ సభలో ఇటువంటి పార్టీలు మాకు పంపలు ఎసరు పెట్టడానికి పోగలేదు. నేను పక్కన కూర్చొని చెప్తుంటే అసలు ఇది ఏమని పట్ల ఏదో మర్మాన్ని చెప్పినట్టు ఫీల్ అవుతున్నట్టుంది, ఏదో మర్మాన్ని చెప్పినట్టు ఫీల్ అవుతున్నట్టుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వేళ యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన చిత్రం లూకా సువార్తలో విశేషంగా మనం గ్రహించగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుడి గురించి ఎవరు ఏమేమి చెప్పుకున్నారో బైబిల్లో అనేక సందర్భాలు మనకు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. డాక్టర్ లూకా గారు అడిగితే అంటారు, నేను వరుసగా రాసుకుంటూ వచ్చాను. మొత్తం వారి విడిచిపెట్టిని, వీరి విడిచిపెట్టిని, వారి వదిలేసిని, ఈ వదిలేసిని వరుసగా తరచి రాసుకుంటూ వచ్చాను. వరుసగా రాయటం లూకా గారికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుణవేలకు కోసింగాడు ఆదుకోవడంలో గుణం తెలియక. అది ఏమైంది మనకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. వరుసగా ఏదైనా చేస్తే ఎంత ప్రమాదమో, ఎంత ప్రమాదమో. చదువుకున్న వ్యక్తి కనుక యేసు ప్రభు వారి యొక్క జనన, అలాగే రక్షణ, అలాగే రాకడ ఆయన వివరముగా వరుసగా రాశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు రాయలేదంటే రాశారు, కానీ వారి మాటను కోట్ చేయలే. వరుసగా రాశారు మేము అని కోట్ చేయలే. ఒక్క డాక్టర్ లూకా గారు మాత్రమే కోట్ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వారి సబ్జెక్ట్ తెలుసు, పిల్లల ఇటు చదువును నూరిపోసి, క్రీస్తుగా సంబంధాన్ని నూరిపోసి, ఇటు చరిత్రను నూరిపోసి, ఈ మూడు కలిపి రంగం నుంచి ఒకే స్థలంలో నిలబెట్టిన శ్రేష్ఠ భక్తుడు డాక్టర్ లూకా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఎక్కడ అవస్థ పోదు, పాడినా ఆడినట్టు ఈ జేం దొరకలే కమ్మ మరుగు నుంచి కలుగు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడవాం కానీ వరుస తప్పకుండా పాడవాం, వరుస తప్పకుండా పాడాలి. మన రక్షకుని ముందు ఎంత భయము కలిగి, భక్తి కలిగి, ఎంత నిశ్చయత కలిగి, నిబద్ధత కలిగి ఉండటానికి మనం అలవాటు పడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
మన ప్రభువు అయిన రక్షకుడు, మన యేసుక్రీస్తు అయిన రక్షకుడు ఈ లోకానికి ఆయన శరీరుడుగా రావడానికి ఎంత దినాతి దీన స్థితిలోనికి వచ్చారో, దినాతి దీన స్థితిలోనికి వచ్చారో మనం గ్రహించగలం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక్కొక్కసారి మనం వారి సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు, ఒకప్పుడు నేను దీన దరిద్రురాలను, ఇప్పుడు నా దేవుడు నాకు అన్ని ఇచ్చారని చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టారని తెలిసి సరాసరిగా దేవుని దూత అయిన గబ్రియేలు ఊరియలో ఆ పొలంలో బలిలో కాపులో పడుకుంటే వారికి దర్శనమిచ్చి మాట్లాడి వారి క్రీస్తు జన్మించిన స్థలానికి తీసుకొని రావడం మనం గ్రహించగలం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తున్నారు? మనలో మాట. ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు గడిలు పెట్టుకొని అందుకే వాడు పనులు పెట్టుకొని గడిలు పెట్టుకొని బయటికి రావడం ఉన్నారేమో. బైబిల్ లేదు భాస్కర్ మీరు ఎట్లా చెప్తున్నారు అంటారు. అందుకనే నేను మనలో మాటనే. దేవుని స్తోత్రం కాక. నేను చెప్పేది బైబిల్ మాట కాదు, మనలో మాట. ఇది మనకు సంబంధించింది. ఏమై ఉంటది, ఎలా ఉంటుంది, ఊరి ఎలా వేసి వచ్చింది, అలాగనే ఉండాలి. లేకపోతే చరిత్ర తెలియని వారై ఉండాలి. తెలిసిన చప్పిడి కాకుండా మనకేం పనులను మెదలకుండా ఊరుకోలే ఉండాలి. అసలు ఏడతో మన పడవేందుకు ఆ బయట మెరుగుతున్నారు. పదం దేవుడితో అక్కడికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వారి జీవితంలో ఆ వెలుగు ఎప్పుడు చూడలే. వారి జీవితంలో ఆ వెలుగు ఎప్పుడు చూడలే. వెలుగు చూడని వారికి వెలుగునిచ్చింది మన యేసు. వెలుగు చూడని వారికి వెలుగునిచ్చింది. గడగడ గడగడలాడుచు ఏం జరుగుతుందో వారికి తెలియకపోతే దూత ఆయన మెల్లన స్వరం వినిపించి అన్నారు, భయపడకండి, నేను గబ్రియేలు, క్రీస్తు పుట్టాడు దర్శించండి. నేను చెప్తున్నాను మర్చిపోకపోవడం గుర్తులేదు చెప్పేశాడు. దేవుని స్తోత్రం కాక. ఒక శిశువు పుట్టును, ఆయన కొద్ది గుడ్డలో చుట్టబడును, ఇదే మీకు ఇంటికి చెప్పలే. అట్లా రిటర్న్ చెప్తారు కొంతమంది. ఏసు రక్తం చేయగలరు కాక. నా కుమారుడు ఇప్పుడే నీ మీదకి అగ్ని దిగవచ్చు. కొట్టిదే కానీ దూత ఏం చెప్పారు? ఆనవాళ్ళు ఇది ఆనవాళ్ళు. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు ఆ దర్శన భాగ్యం లేదు కనుక వారు ఏ శిశువు దగ్గర పోతారో తెలియదు అనుకుని, ఏ శిశువుని దర్శిస్తారో అర్థం కాదనుకుని దూత చాలా డిక్లరేషన్ చేసేసాడు. ఇంగ్లీష్ వచ్చిందట్టుగా వచ్చిందా? ఊరు బాగా పెట్టి తగ్గిలో ఏటేటట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం వచ్చేసి దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలా ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చూడనటువంటి ఆ దర్శన వాక్యాన్ని కన్నటువంటి వారు, స్వరాన్ని విన్నటువంటి వారికి చాలా క్లియర్ గా చెప్పడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇదే మీ కారణాలు. ఒక శిశువు పుడతారు, ఆయన పొట్టి గుడ్డలో. మీరు ఖమ్మం పిల్ల తల్లి హాస్పిటల్ పోండి, ఎంత విలువైన బ్రాండెడ్స్ ఒక చిన్న పుట్టిన బిడ్డకి ఎంత విలువైనవి. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇస్తున్నారు కదా, ఎంత విలువైనది. కిట్ విలువైనవి దేవుడు మంచిది. వారిని దేవుడు దీవించి మన క్రైస్తవులకు మేలు చేయను గాక. అందుచేత మనం గ్రహించినట్టయితే మనం ఏదైనా తప్పని చేస్తామని అడ్రస్ క్లియర్ గా చెప్పడం ప్రారంభించారు దేవుని దూత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరో పత్తిగుడిలో చుట్టబడలేదు ఆ రాజ్యంలో లేదు, ఆ దేశంలో ఎవరో పశువుల గడ్డలో పరుండ పెట్టలేదు. మీకు ఇదే ఆనవాళ్ళు, వెళ్ళిపోండి అన్నాడు. ఇక మళ్ళీ రాలేదండి. మళ్ళీ ఆ గబ్రియేలు వాళ్ళు ఎమ్మట రాలే. గుర్తులు చెప్పి
వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును. ఈ మతమని కోడికి మా అమ్మాయి ఏం చేసిందంటే అటు పోతున్నా కదా నా బయట తీసుకుని పోతాను అని ఇచ్చింది. బాగా నాకు సంతరించారు. నేను పాస్టర్ కనబడి వెళ్ళిపోతాను. ఎవరింటికి బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి పోయినా ప్రార్థన చేసినా వచ్చింది కొంచెం చేయబడదు. ఇక నాకు అడ్రస్ తెలియట్లే. ఇక నాకు అడ్రస్ బలాలు మరిచిపోయినా. ఎటు పక్కవాడి కాదు, నాకేం తెలుసు ఎటు పక్కవాడి కాదు. కానీ ఆ దూత క్లియర్ అడ్రస్ చెప్పేసి నేను స్తోత్రం. నేను ఆ పిట్టులో బయట పెట్టి పక్కన పెట్టి ఆమోస్ గారికి పోయి ఈ ఇద్దరు ఫోన్ చెప్తే ఈ మహేష్ గారు ప్రేమ ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేసి పర్లేదు. ఈ తప్పులు పాపం సరే ఏం చేయాలో పొరకి కొన్నా ఈ చేద్దాం అమ్మరు వచ్చినా రాలేదో తెలియదు. ఆమోస్ గారు చేస్తే పలానా డ్రైవర్ అక్కడికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. వారికి అడ్రస్ తెలుసు, వారికి అడ్రస్ తెలుసు. పిట్టులో బొంకు ఎక్కడ వారికి అడ్రస్ తెలుసు. కానీ నాకు పిట్టులో బొంకు జరిగింది కానీ ఈ చర్చి నాకు అడ్రస్ తెలియదు, చెగడబడుతుంది. కానీ ఆ దూతలకి ఆ దూత వారికి క్లియర్ అడ్రస్ చెప్పేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్లియర్ అడ్రస్ ఉంది. ఇండియా పెంతెకోస్తు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం. క్లియర్ అడ్రస్, క్లియర్ అడ్రస్. షార్ట్ కట్ లో IPC 63లో క్షమించాలి 83లోనే బైబిల్ కాలేజీ ఉంటే అక్కడే నక్సలైట్లుగా ఉండి రక్షించబడిన ఒక్కరు వచ్చాడు. ఎంఎస్పీడ్ అన్నమాట. సువర్ణ బాబుది. ఈ కుటుంబాలలో బాబు వాక్యం చెప్పమని చెప్తే IPC అంటే 3 అక్షరాలు. దాన్ని తిరిగియండి అన్నాడు ఆయన. తిరిగేస్తే అంత జ్ఞానం అవసరమా ఈ పండితుడికి? ఈ పండితుడికి అంత జ్ఞానం అవసరం అంటే అక్కడ సింహాల కూతురు ఉన్నారు. జిఆర్ పురుషోత్తం గారు, అలాగే సిహెచ్ సుదర్శన్ గారు, KP దావసాయి గారు, వీళ్ళు ముగ్గురు యోధులు IPC కూర్చుని ఉన్నారు. మనం ఇప్పుడే అక్కడ పండుగ ఇచ్చినవా? ఆయన అంటే పండుగ ఇచ్చుకుని చెప్తారు ఏదో మనం చెప్పినట్టు. జిఆర్ గారు లేచి ఇప్పుడు చెప్తే చెప్పాం, ఈసారి చెప్తే చెంప తిరుగుతున్నాడు అంతే. అట్లా చెప్పాడు అట్లే చెప్పాలి. అట్లా చెప్పాడికి అట్నే చెప్పాలి. ఎవరు ఆయన అన్నారు? ముళ్ళుని వచ్చిదాన్ని ఇనుముతో బట్టి తెగ వచ్చారు. వారికి అట్నే చెప్పాలి సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారండి తాటి ముంజలు తింటాము, తాటి కనుగలు తప్పేంటి అన్నాడు. అది ఏం చేయాలి? ముళ్ళుగా తీయాలి. వారికి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. నిజమే, తాటి ముంజలు తింటాం కానీ తాటి కళ్ళు నిజమే. చెప్పింది 100% సత్యమే. నేను అన్నా కాసేపు ఆలోచించుకున్నా దేవుడు ఒక తలం ఇచ్చాను. మీకేదో అన్న 5 కిలోలు నేను సాధన. ఓకే మంచిదని దొరికి